ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 5 ఎగ్స్ కొట్టేసుకోవాలి. దాన్ని ఈ విధంగా పొడి పొడిగా వచ్చే విధంగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్, క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి త్వరగా వేగాలి అంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకుంటే త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు ఇందులోనే ఆనియన్ స్ప్రింకిల్స్ వేసుకొని అవి వేగిన తర్వాత వైట్ రైస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ పొరుటును కూడా వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఆనియన్ స్ప్రింకిల్స్ వేసి కలుపుకున్నామంటే చాలా టేస్టీగా ఉండే వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.